పబ్లిక్ ఇప్పుడు మన సీత వచ్చే టైం వచ్చింది, మీకు శనార్థులు. నిహావ్ వదినే నిహావ్ మా ఊరు జడ. ఏందే సిట్టమ్మ, పొద్దుగాలనే ఏం తిన్నవే నిహాన్ గిహాన్ అంటున్నవేందో? నీకు తెలియదే పితిరిదానా, దీన్ని చైనా భాష అంటారు, మాండరిన్ భాష. నేను ఇప్పుడు గా భాషలనే మాట్లాడినా. నీ ఇంటర్ చదువులా సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతి పెడితేనే 20 మార్కులు రాలే, ఇంకా నువ్వు మాండరిన్ మాట్లాడతావా? మాండరిన్ మాసిపోయిన ముఖం దానా. అప్పుడు తెలివి లేదే, అందుకే ఇప్పుడు నిహాన్ మా ఊరు జడ. నీ దుంపదేగా, మన ఖతర్నాక్ వార్తలు చైనా భాషకు ఏం లంకేసినవే పిల్ల. రావే పోవే అనటోళ్ళు నిహాన్ జడాంగ్ అనబడితివి. ఇగో వదినే, పెద్ద పెద్దోళ్ళు జూకర్ బర్గ్ సారు, ఇంకా ట్రంప్ సారు, ఇట్లా పెద్ద పెద్దోళ్ళు సార్లు అందరూ వాళ్ళ పిల్లగాళ్ళకు గియే నేర్పుతారులే భాషలు. నువ్వు రాని ఎదగనియో యూ బెందాన్. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. బెందానా? నేనేం పెన్ను దానం చేయనే, అంత కంప్యూటర్ జమాననే. అయినా వాళ్ళు కోటీశ్వర్లు నేర్చుకుంటారు, నీకెందుకే గా తిక్క ముచ్చట? అయ్యో వదినే, బెందాన్ అంటే దద్దమ్మ అని అర్థమే, నీకు రాదు కదా, నేర్చుకోవాలి. అయినా పెద్ద పెద్దోళ్ళందరూ గివే మాటలు మాట్లాడతారే. ఇప్పుడు ఏ యుగంలా గిదే ట్రెండ్ కూడా. చైనాతోని బిజినెస్ చేయాలంటే ఈ భాష అచ్చుండాలి. అమ్మో, ఇది తిట్లు నేర్చుకుంటుంది. ఓ నీ వాంగ్బదానా, అవునా? మరి నువ్వు చైనా పోయి ఏం బిజినెస్ చేస్తావే? బోందా బిజినెస్ అన్న నీ బోందా? అగు, ఇది నన్ను మొదిట్టింది, ఎంబడి సెర్చ్ చేయాలి. అమ్మో ఏంటిది, బామ్ము బాస్టర్డ్ అట, దీన్ని మనం ఏమనద్దు అనద్దు. మరి నాతోటి పెట్టుకుంటే ఇట్లే ఉంటది. నీ అందాజులో నువ్వుండు, కథలు పడకేమంటున్నా. మన లెంకన్న హోటల్లా గ్లోబల్ బిజినెస్ చేస్తా నేను. సర్లే కానీ అక్కడ ఏం వాడుతుందో చెప్పే, చైనా భాష పక్కన పెట్టు జరసేపు. ఇగో బ్రేకింగ్ న్యూస్ వదినే, శివాన్ సింగ్ తో ఈ తొఫు అభా సఫు. సిట్టమ్మ, ఇగో ఇట్లా పిచ్చి కూతలు మాట్లాడకు, సీదగా తెలుగులో చెప్పు, లేకపోతే నీ నాలుక జీర్తా. చూవాన్ చూయి గువాన్ గుయి అంటే గూబ వగులుద్ది. అరే నీకు అసలు చైనా భాషలో చెప్తే అర్థం కాదు కదా నే గీతి, నీ దద్ది ముఖం దానా. ఇక చైనా భాష కాదే, నువ్వు నోరు తెరిస్తేనే నాకు తిక్క రేగుతుంది. ముచ్చట చెప్పు చక్కగా. ఇగో మన లంకన్న హోటల్ బ్యాక్ సైడ్ లా పెద్ద గొడవ జరిగిందే. అయ్యో, ఎవరు కొట్టుకున్నారే? ఎందుకు కొట్టుకున్నారే? ఎవరికన్నా ఏమన్నా అయింది? మన లెంకన్న పొద్దుగాలనే చైనా స్టైల్లో నూడిల్స్ అంటిండే గీతి. నూడిల్స్ అండితే ఫైటింగ్ ఎందుకు అయింది తింగరదానా? ఇక నూడిల్స్ తిందామని మా నూరి నల్ల కుక్క తెల్ల కుక్క రెండు కొట్టుకున్నాయి. ఓరి నీ ఇత్తనం పాడుగాను, కుక్కల కొట్లాడాల నీకు చైనా వార్త అయిందానే? కుక్కలు కాదే గీది, అవి చైనా భాషలో మాట్లాడుకుంటూ కొట్టుకున్నాయి. కుక్కలు చైనా భాష ఎట్లా మాట్లాడతాయి తింగరదానా? అవి ఎట్లా మాట్లాడుకున్నాయి ఎరికేనా? బౌ బౌ బౌ, చౌ మ్యావ్ మ్యావ్, చూ చూ అంటూనే మాట్లాడినాయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అది కుక్కలుపులే పిల్ల, దానికి చైనా భాష అని పేరు పెడుతున్నావు నువ్వు. నువ్వు గిట్లనే నా టాలెంట్ అంతా దొక్కేస్తావు. నేనేమో ఇంటర్నేషనల్ రిపోర్టర్ అయిదామని అంటే నన్ను ఎదగనియో దద్ది ముఖం నాన్న. నేనే దద్దిని, నువ్వు ఇంటర్నేషనల్ కాదు కదా, కనీసం ఇంటర్ క్లాస్ కూడా పాస్ కాలేదు. ఇది ఇంటర్నేషనల్ రిపోర్ట్ అవుతుందట, ఇంటర్నేషనల్ రిపోర్టరు. ఇగో వదినే, జూకర్ బర్గ్ బిడ్డకు కూడా వాళ్ళు మాండరిన్ భాష నేర్పిస్తారట. ఇంకా ఎలన్ మస్క్ సార్ కూడా వాళ్ళ పిల్లగాళ్ళకి నేర్పిస్తాడు. ఇంకా మన ట్రంప్ సార్ కూడా స్పెషల్ క్లాసులు పెట్టి మాండరిన్ భాషనే నేర్పిస్తారట వాళ్ళ పిల్లగాళ్ళకు. అందరు గదే నేర్చుకుంటారు, నేను కూడా గదే నేర్చుకుంటా. వాళ్ళ పిల్లగాళ్ళకు మస్తుగా అవసరం నేర్పుతుర్రు. వాళ్ళదంటే ఇంటర్నేషనల్ లెవెల్, నీది ఇంటెన్కల్ లెంకన్న హోటల్ లెవెల్. మనకెందుకే మాంటరిన్ గిండరిను మామిడికాయ తొక్కు తిని వండకనట. నేను చైనా భాషలో ఆడదిద్దామని ప్రాక్టీస్ చేస్తున్నానే. నువ్వు నీ మామిడికాయ తొక్క మొహం ఆగవే, నువ్వు ఆగు నేర్చుకుంటా నేను. అది సరే గాని ఏం ఆర్డర్ ఇస్తావే? లెంకన్నకు తెలుగు తప్ప ఇంకేం రాదు కదనే. ఏమంట, ఇగో లెంకన్న సాంగ్ 1 ప్లేట్ ఇడ్లీ సింగో అని అంట. అయ్యో, ఏమంటున్నాడు అడుగు మరి. లెంకన్న ఏమంటున్నాడంటే నో క్యాష్ ఓన్లీ ఫోన్ పే అని అంటాడు. లెంకన్న కూడా నీకంటే ముందే చైనా భాష నేర్చుకున్నట్టున్నాడు పోయిగా. చూసినావా వదినే, టెక్నాలజీ ఎంత పెరిగినా కూడా కమ్యూనికేషన్ అనేదే ఇంపార్టెంట్. నీ కమ్యూనికేషన్ పాడుగాను, ఫస్ట్ టైం మైక్ లెంకన్నకి ఇచ్చి ఇడ్లీ తిని రాపోయే. ఇడ్లీ వద్దే గీతి, నేను చైనా మంచూరియా తిని ఇంటర్నేషనల్ వార్తలు తెస్తా. నువ్వు మంచూరియా తిన్నా మట్టి తిన్నా ఫస్ట్ లైవ్ కడి అయ్యే. నాకు కోపం మస్తుగా వస్తుంది నిన్ను చూస్తేనైతే. పోయే గీతి, జై చైనా.
జై చైనా, జై మాండరిన్, జై తెలంగాణ. షే షే. అది పేషే అంటే తిట్టింది అనుకునేరు. ధన్యవాదాలులా గా పెద్ద సార్లంతా వాళ్ళ పిల్లగండ్ల ఫ్యూచర్ కోసం బిజినెస్ కోసం అని మాండరిన్ భాష నేర్పితే మా తింగర్ సీత అదే నేర్పుతానబట్టే. టెక్నాలజీ ఉంది అని నేర్చుకోకపోతే ఏమవుతుందంటే న్యాచురల్ మంచిదని ఈ పని చేస్తురట గా పెద్దోళ్ళంతా. సరే మనమైతే ఇంకో ముచ్చట్లకు పోదాం పండ్రి.